మరి वशवो वदन्ति सानो इन्द्रेशमूर्जन्तु नाथे धनुर्वागस्मानपसुष्टुतै त्वं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः Father, Murthy, Corporator Vijayawada onto the dais. Let us welcome Sri Bul. Let us please welcome Siva Annapurnama Trust and an advocate onto the dais. जातवेदोदामश्वं पुरुषं जगतो अभिप्रदज्ञागेश्विजामा परिपादया ज्योतिष्मतीं त्वा साधयामि ज्योतिष्कृतिं त्वा. All of you please rise and give your salutations to the Jyoti Prajwalana Harati here. साधयामि रोचमानां विश्वभूते तनवो देववातास्ताभिर्नः पाहि गिरो अपरिच्छन् संवाङ्गर्मणा समिषाहिनो గారికి ప్రత్యేకమైన తర్వాత అన్ని విధాలుగా వెనకాలండి కోఆపరేట్ చేసి
వచ్చినటువంటి మా తోటి సభ్యులకి, ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ స్వాగతం. ఎన్నో పరీక్షలు ఉన్నాయి, అయినా కూడా మా కోరికను మన నుంచి వచ్చిన చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ పరీక్షలు ఉన్నా కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను ఈ తుమ్మలపల్లి శ్రీహరినారాయణ గారిని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పడానికి మన సీనియర్ మోస్ట్ మెంబరు అయిన లోకనాథ్ శర్మ గారు మాట్లాడతారు. కానీ ఈ క్షేత్రంకి సంబంధించిన విషయం మాత్రం ఒకటి మీకు చెప్తాను. ఎప్పుడో 1944 సంవత్సరంలో ఎప్పుడో బందర్లో ఉంది కానీ బెజవాడలో టౌన్ హాల్ లేదు అని దాని పూర్తి ఖర్చుని శ్రీ హరినారాయణ గారు మున్సిపాలిటీకి ఇచ్చారు 1944. ఈ తర్వాత వీరు విగ్రహం పెట్టడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు, వాళ్ళని నేను బ్లేమ్ చేయలేదు. అయితే ఆర్థిక వనరులు అవసరం. మా సంస్థ ఏమిటంటే ఎవరు ఏ రూపాయి ఇచ్చినా ఎంత డొనేషన్ ఇచ్చినా అది కార్పస్ ఫండ్కి వెళ్తుంది. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రమే పిల్లల కోసం మేము ఖర్చు పెడతాం. అందుచేత మీరు ప్రైవేట్గా డొనేషన్లు సంపాదించుకొని విగ్రహం పెట్టుకోండి, మీకు పర్మిషన్ ఇస్తామని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు. అప్పుడంతా మున్సిపాలిటీ, తర్వాత కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ వాళ్ళు రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. బాధే కాదు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. ఇంత సహాయం చేసినటువంటి ఈయన కాంస్య విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇచ్చి తీరాలి, వెంటనే ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఏం జరిగింది, మిగతా విగ్రహాలు వచ్చి మా విగ్రహం రాలేదు, మీకు డబ్బు కావాలి కదా. మనం బుర్రా వరప్రసాద్ గారు ఆర్కిటెక్ట్ కాకుండా ఎంత ఉదార స్వభావంతో బ్యూటిఫుల్ స్టాట్యూ, బ్రాంజ్ స్టాట్యూ చేసి ఏమన్నా బుక్ సరిగ్గా లేదు, చెవి సరిగ్గా లేదు అన్నీ కరెక్ట్ చేస్తూ అంత స్టాట్యూని ఉచితంగా ఇచ్చారు. కెన్ యూ ఇమాజిన్? ఆయన మల్టీమిలియన్ కాదు, మళ్ళంటి మిడిల్ క్లాస్ మ్యానే. కానీ తుమ్మలపల్లి వారు చేసేటువంటి సేవని దృష్టిలో పెట్టుకొని ఇది ఉచితంగా ఇచ్చారు. దీంతో కృషి చేసిన డాక్టర్ ఈశ్వర్ గారు వారికి ప్రత్యేకంగా చెప్పాలి. ఏదైనా ఇంతమంది సహాయంతో ఈ స్టాట్యూ రెడీ అయింది. దీన్ని సరే అనుకున్నట్టుగానే బాగానే వచ్చింది. కానీ అడగంగానే మన ముఖ్య అతిథి అయిన కృష్ణమోహన్ గారు అన్వీల్ చేయడానికి ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో వీరాభిమానం తుమ్మలపల్లి అంటే. నాకు ఇప్పుడు 89 ఏళ్ళు. కానీ ఆ పైకెక్కి దాని మీద దండ నేనే వేశాను అతి కష్టం మీద. ఎందుకంటే ఆ స్టాట్యూ అన్వీల్ చేసేటప్పటికి దండ ఉండాలి అని మెడకాయలు. ఆ క్రెడిట్ నేను తీసుకుంటానని చెప్పి పైకెక్కి వేశాను. ఇంత ఇంకొక చిన్న విషయం చెప్పాలి. తను యావదాస్తిని అకాడమికలీ బ్యాక్వర్డ్ కొంచెం ఉండేటువంటి బ్రాహ్మణ కుటుంబాల్లో చదువుకుంటున్న వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో అది ఎంతో గొప్ప విషయం. అంతకన్నా నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే లోకనాథ్ శర్మ గారు ఈజ్ ద రైట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ హరినారాయణ గారు. నేను ఆయన పోయిన టైంకి నాకు 12-14 ఏళ్ళు ఉంటాయి, కానీ నేను ఎప్పుడు వారిని చూడలేదు. బట్ వారంటే అపారమైన గౌరవం. నేను లోకనాథ్ శర్మ గారిని వచ్చి మాట్లాడమని చెప్పి కోరుతున్నాను. తుమ్మలపల్లి వారిని గురించి శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ సభాస్థలికి ముఖ్యంగా ముందుగా నమస్కరించుకుంటూ వేదిక అలంకరించిన మా ప్రీతం మల్లాది విష్ణు గారికి, ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కృష్ణమోహన్, జస్టిస్ హైకోర్ట్ ఆఫ్ జస్టిస్ కృష్ణమోహన్ గారికి, వారి ధర్మపత్నికి, మిగతా సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాల్లో అత్యద్భుతమైనటువంటి ఒక ఈవెంట్ జరిగింది వాళ్ళ. దీనికోసం కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. ఆ కృషి, మా కృషికి తోడుగా మల్లాది విష్ణువర్ధన్ గారు దీనికి కార్యక్రమానికి బాధ్యత వహించి ఇది సక్సెస్ఫుల్గా ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించిన ప్రముఖ వ్యక్తి మా మల్లాది విష్ణు గారు. సహకరిస్తే ఈ కార్యక్రమంలో విగ్రహం ప్రతిష్టాపనకి, విగ్రహం నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి పెట్టాలి అన్న సమస్యల్లో మా వైస్ ప్రెసిడెంట్ ఈస్టర్ గారు ఆ శిల్పిని పట్టుకొచ్చి ఆ శిల్పి చేత ఆయన విగ్రహం తయారు చేయించడమే కాకుండా సుమారు 5-6 లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆ విగ్రహాన్ని డొనేట్ చేయించినటువంటి విశేషం. ఆ శిల్పి గారికి, మా డాక్టర్ ఈశ్వర్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఈ కార్యక్రమంలో మా
89వ సంవత్సరంలో యంగ్ ప్రెసిడెంట్ గారు జంజా శంకర్ గారు పైకెక్కి పూలమాల కూడా వేసి వచ్చారు. ఆయనకు ఆ ఘనతకి ఆయన మెచ్చుకుంటూ ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి హరినారాయణ గారు ఈజ్ అ డాక్టర్, చిన్న డాక్టర్, పెద్ద ఈస్టర్ లాగా పెద్ద డాక్టర్ గారు కాదు. ఆయన ఓ చిన్న LIM డాక్టర్గా ఉంటూ ఆయన మొత్తం తన ఆస్తిని సంపాదించుకున్నటువంటి కాస్తి భార్యతో ఎట్లా జీవనం గడిపాడంటే మినిమం ఎక్స్పెండిచర్. భారతికి ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు ఏది ఖర్చు పెట్టినా మినిమంగా ఖర్చు పెట్టుకో, అంతేగాని లగ్జరీస్ కాదు. సంవత్సరానికి 2 చీరలే ఆవిడకి ఇచ్చాడు, అంతకన్నా ఎక్కువ లేదు. ఆ విధంగా మొత్తాన్ని సేవ్ చేసి తనకు పిల్లలు లేరనే భావన పెట్టి బంధువులకి ఎవరికి ఆస్తి ఇవ్వకుండా తన యావత్ ఆస్తి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగు, గవర్నర్పేట సెంటర్లో ఉన్న బిల్డింగు గజం 5-6 లక్షలు చేసే స్థలంలో 3000 గజాల స్థలంలో ఉన్న బిల్డింగ్ని హరినివాస్, ఆ బిల్డింగ్ని సుమారు 25 ఎకరాల గుడివాడలో ఉన్నటువంటి స్థలాన్ని డొనేట్ చేసేటువంటి మహనీయుడు శ్రీ తుమ్మలపల్లి డాక్టర్ హరినారాయణ గారు. ఆయన తన భార్యకి ఏం చెప్పాడంటే, పిల్లలు లేరని నేను బాధపడద్దు, ఈ సంస్థలో ఉన్నటువంటి పిల్లలందరూ నీ పిల్లల కింద భావించి వారికి అన్నదానం చేయమని ఈ సంస్థ ఆవిడ పేరుతో పెట్టి ఆవిడకి తన యొక్క కృతజ్ఞతను తెలుపుకున్నటువంటి మహనీయుడు హరినారాయణ గారు. ఆయన యొక్క దీవెనలతో ఆయన ఎటువంటి వ్యక్తి అంటే, సాక్షాత్తు ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి ఆ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు డొనేట్ చేశాడు. ఆంధ్ర యూనివర్సిటీకి ఆ రోజుల్లో అన్నదాన సమాజానికి కొన్ని లక్షల రూపాయలు డొనేట్ చేశాడు. ఈ విధంగా అనేక కార్యక్రమాలకి వితరణగా ఇచ్చి డొనేట్ చేసేటువంటి మహనీయుడు శ్రీ డాక్టర్ హరినారాయణ గారు. ఈ కార్యక్రమానికి ఆయన స్మరించుకోవడం, ఆయన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం మా అందరి భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటారు. విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తుమ్మలపల్లి శ్రీ హరినారాయణ గారి విగ్రహాన్ని మనం ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసుకోవటం, ఈ కార్యక్రమానికి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్దలు హైకోర్టు న్యాయమూర్తి పప్పుడి కృష్ణమోహన్ గారు, వారి సతీమణి గారు, అలాగే ఈ వయసులో కూడా ఆయనతో ఎప్పుడు మాట్లాడినా కానీ మొట్టమొదట ప్రస్తావించేటటువంటి అంశం ఏంటంటే, తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ ట్రస్ట్ హరినారాయణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలి ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేసినటువంటి అధ్యక్షులు జంజాల శంకర్ గారు, యావరూరి లోకనాథ్ శర్మ గారు, ఈశ్వర్ గారు, రఘు, ఇంకా సత్యనారాయణ గారు, అలాగే ప్రసాద్, బలరాం గారు, ఇంకా ఎవరైనా వేదిక మీద ఉన్నటువంటి వారు, వేదిక ఎదుర్కొన్న ఆశీనులైనటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారం. చాలా శుభదినం. అనేక రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పని అనుకుంటూ ఈ విగ్రహావిష్కరణని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుచేతనంటే తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హరినారాయణ గారి ట్రస్టు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అగ్రగామిగా ఉన్నటువంటి ట్రస్ట్ అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి హరినారాయణ గారు, ఆయన మనం కనుక ఒకసారి జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన ఆలోచనలు అన్నీ కూడా విద్యని ప్రోత్సహించాలని, అది బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేదవారు చదువులో ఎక్కడ వెనకబడకూడదు, వారు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పని, వేద విద్యని ప్రోత్సహించాలి అని చెప్పని, వేదాల్ని గౌరవించాలి అని చెప్పని, అలాగే ఈ సామాజిక వర్గంలో ఎవరైనా చనిపోతే కర్మకాండలు నిర్వహించుకోవడానికి ఒక కర్మల సత్రాన్ని ఏర్పాటు చేయడం కానీ,
అలాగే భక్తిగా అమ్మవారి దేవస్థానంలో ఫుడ్ బ్రిడ్జ్కి నిధులు ఇవ్వటం కానీ, అట్లాగే యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో సామాజిక వర్గంగా ఆయన ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పినటువంటి ఆలోచన కానీ మనకి అర్థమవుతాం. ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ప్రతిరోజు కూడా మనం అటు ఇటు వెళ్తూ హరినారాయణ గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ ఆలోచనలతో విద్యార్థులను చదివించాలనుకున్నారో, ఏ ఆలోచనలతో వేద విద్యని గౌరవించాలనుకున్నారు, ఏ ఆలోచనలతో ఆ రోజుల్లోనే మనం 10 మందికి ఉపయోగపడాలని చెప్పిన ఒక ఆలోచన చేశారో, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమానికి ఆ విగ్రహావిష్కరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహామహులు చాలామంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, అలాగే మేయర్లు అయ్యారు, స్పీకర్లు అయ్యారు, శాసనసభకి పార్లమెంట్ సభ్యులు అయ్యారు. అనేక రకాలుగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నగరం ఏదేనంటే అది బెజవాడ, విజయవాడ అని చెప్పిన గర్వంగా మనం చెప్పచ్చు. అలాంటిది నగరంలో చాలా ట్రస్టులు ఉన్నాయి. పెద్దవాళ్ళందరూ కూడా వారి ఆలోచనల్ని వీలునామా రూపంలో రాసి మా తదనంతరం ఈ ఆస్తి అంతా ఈ ట్రస్ట్కి అప్పచెప్తున్నాము, దీన్ని అన్నదానం చేయండి, చదివించండి అని చెప్పి చాలామంది వీలునామాలు రాసి ఎండోమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. విజయవాడలో సగం ఆస్తి అంతా కూడా ట్రస్టుల ద్వారా, పెద్దవాళ్ళ ఆలోచనల ద్వారా ట్రస్టులు ఎండోమెంట్ శాఖలు ఉన్నాయి. కానీ ఎంత పెద్ద ఎత్తున ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ట్రస్ట్ ఏది అంటే తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హరినారాయణ ట్రస్ట్ మాత్రమే అని గర్వంగా చెప్పచ్చు. దానికి కారణం విలువలు కలిగినటువంటి లోకనాథ్ శర్మ గారు, జంజాల శంకర్ గారు, లేకపోతే సత్యనారాయణ గారు, లేకపోతే ఈశ్వర్ గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఈ ట్రస్ట్కి ఉంటాయి అని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే మనకి దీనికి ఉన్నటువంటి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయటువంటి చాలా కష్టమైనటువంటి పని. దాన్ని నగదు రూపంలో మార్చుకుని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని వచ్చేటటువంటి దాంతో కూడా ఇంకా చేయాలి అని చెప్పిన ఆలోచన కూడా చేస్తున్నట్టున్నారు. అది ఒక 2-3 నెలల తర్వాత అది కార్యరూపం దాల్చే విధంగా కూడా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. కాబట్టి ఈరోజు కృష్ణమోహన్ గారి చేతుల మీదుగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ విగ్రహాన్ని ఒక కళ ఈరోజు మనం విజయవాడ నగరంలో ఇంత పెద్ద ఎత్తున తుమ్మలపల్లి కళాక్షేత్రం అనే పేరు ఉంది అని అంటే దానికి ఆలోచన చేసింది కూడా ఆయనే. టౌన్ హాల్ ఉండాలి అని చెప్పని, సిటీ హాల్ ఉండాలి అని చెప్పని ఆ రోజుల్లోనే డబ్బులు ఇచ్చారు. శంకర్ గారు వచ్చిన తర్వాత దీన్ని తుది మెరుగులు దిద్ది కూడా కొంత ముందుకు తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో పేరు కొన్ని అక్షరాలు అక్కడక్కడ ఇది పోవడం మూలంగా కొంత ఇది వచ్చిందనమాట. దీన్ని ఎవరు అధికారంలో ఉన్నా దీన్ని మార్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవు అని చెప్పిన కూడా ఈ సందర్భంగానే మనం. ఎందుకంటే తుమ్మలపల్లి హరినారాయణ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది, దాన్ని బ్రహ్మాండమైనటువంటి బోర్డు కూడా తయారు చేయించి పెట్టామన్నమాట. దాన్ని ఖచ్చితంగా ఆ విగ్రహము, ఆయన ఆలోచనలు, ఆయన త్యాగం కూడా, ఎందుకంటే ఎవరు అలాంటి ఆలోచనలు ఈరోజు ఇలాంటి రోజుల్లో అసలు ఎక్కడ కూడా లేవు. యావదాస్తిని తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవాలని, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన ఏదైతే ఆలోచన చేశారో, కలలు కన్నారో అది ఖచ్చితంగా నిజంగా రూపుదాల్చినటువంటి ట్రస్ట్ అన్నపూర్ణమ్మ గారి ట్రస్ట్, దాని ట్రస్టీలు అని చెప్పని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. Now, felicitations to Maladi Vishnu Garu. Please give a round of applause, everyone. లోకనాథం గారు, ఈశ్వర్ గారు, సత్యనారాయణ గారు, ఈరోజు చక్కటి విగ్రహాన్ని అందించినటువంటి ప్రసాద్ గారు, ఇతరులకు వేదిక ముందు ఆశీర్వదించినటువంటి మీ అందరికీ
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మలచి దీనిలో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసేందుకు ప్రత్యక్షంగాను పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. జంజాల శంకర్ గారు ఇతర సభ్యులు నా దగ్గరికి వచ్చి ఇటు కార్యక్రమాన్ని చేస్తున్నాము, మీరు రావాలి అంటే చాలా ఆనందం వేసింది. ఆ మహానుభావుడు చేసినటువంటి దాన ధర్మాల గురించి వాళ్ళు చెప్పినప్పుడు అనిపించింది, ఇంత సుదీర్ఘ కాలం అయినప్పటికీ కూడాను ఇది సరైన సమయము, సముచిత స్థానంలో సముచితముగా వారు చేస్తున్నందుకు నాకు ఒక గొప్పగా భావన చేసి నన్ను అందులో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోమని నాకు అవకాశం ఇచ్చినందుకు బహుశా ఆ చిరస్మరణీయులు తుమ్మలపల్లి డాక్టర్ కరుణారాయణ గారు, అన్నపూర్ణమ్మ గారు కూడా ఆశీర్వాదం ఉండి ఉంటుందని అనుకుంటున్నాను. ప్రసాద్ గారు నిజంగా ఆ కాంస్య విగ్రహాన్ని చూస్తే ఆ మనిషిని చూసినట్టు ఉన్నది. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారు గుర్రంజాషు గారి పక్కన ఈ కళాక్షేత్రం ముందు వారి విగ్రహావిష్కరణ చక్కగా నిర్ణయం చేయడం జరిగింది. అందుకు కార్యవర్గ సభ్యులకు, పురపాలక శాఖ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 1944 సంవత్సరంలోనే ఆయన ఈ పట్టణంలో ఒక టౌన్ హాల్ ఉండాలి అని దాని యొక్క ఆవశ్యకతను గుర్తిరిగి దానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చును ఆ రోజున పురపాలక శాఖకి అప్పచెప్పి ఆ తర్వాతి కాలంలో వారు ఎన్నో జంజాల శంకర్ గారు చెప్పినట్టు వివిధ రంగాల్లో దాన ధర్మాలు చేసి వారి స్వగృహాన్ని ఒక హాస్టల్గా వెనుకబడినటువంటి బ్రాహ్మణ పేద పిల్లలకు చదువుకొని వారు జీవితంలో పైకి రావడం కోసం ఒక హాస్టల్గా ఇచ్చేసి వారి భార్యకు ఆ బాధ్యతలు అప్పచెప్పి, వారి సంక్షేమం యొక్క బాధ్యతను అప్పచెప్పి ఆవిడ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో ఇటువంటి మంచి సభ్యులను ఎంపిక చేసి ఈ యొక్క గొప్ప యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ రోజున ఆ మహానుభావుడు శ్రీకారం చుట్టడం జరిగేది. ఆయన 1956లో వెళ్ళిపోయినట్టున్నారు. ఈ రోజుకి మనం ఆయన తలుచుకుంటున్నామంటే దానికి కారణం ఆయన ఈ రోజుకి బతుకున్నాడంటే ఆయన చేసిన కర్మలే. అందుకే అంటారు కదా, చేసిన కర్మలు చెడని పదార్థము వచ్చును నీ వెంట అంటారు. అది ఇహలోకంలోనూ పరలోకంలోనూ కాయం వెళ్ళిపోయినప్పటికీ కూడా, శరీరం దహించబడిపోయినప్పటికీ కూడాను వెంట ఉండేది అది ఒక్కటే. వాట్ యు హ్యావ్ డన్ గుడ్ టు ది సొసైటీ దట్ వుడ్ రిమైన్ ఫర్ ఎవర్, బోత్ ఎటర్నల్లీ అండ్ ఫిజికల్లీ. దట్ ఈస్ ది నగ్న సత్యం. ఇటువంటి ఫిలాంథ్రపిక్ మిషనరీస్, ఇట్లాంటి ఫిలాంథ్రపిక్ పర్సన్స్ సమాజంలో ఎందరో మరుగున పడిపోయి ఉన్నారు. అటువంటి వారిని మనం గుర్తించి వారికి సముచిత గౌరవం ఇచ్చిన రోజున అది ప్రతి ఒక్క పౌరుడికి కూడాను మరింత స్ఫూర్తిదాయకమై మనం కూడా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మన వంతు సహాయం, కాంట్రిబ్యూషన్ మనం చేయాలి అనేటువంటి ఒక పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను బాధ్యతాయుతమైన పౌరులుగా చైతన్యం గావింపబడినప్పుడు హక్కుల కోసం ప్రత్యేకంగా పోట్లాడవలసిన పని అవసరం ఉండదు. సరైన పౌర సమాజం ఏర్పడుతుంది. ఇటువంటి మేరకు విజయవాడలో మరి హైదరాబాద్ అనగానే రవీంద్ర భారతి ఎలా గుర్తొస్తుందో, విజయవాడ అనగానే తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం ఎలా గుర్తొస్తుంది. మరి అటువంటి వానికి ఆయన ఒక ఫౌండర్ అయినాడు అంటే ఆయన యొక్క విజను, ఆ ధార్మికత, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయన ఫీల్ అయినాడు. అలాగే ప్రతి ఒక్కరు వారి వారి స్థాయిల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యి
వారు సర్వైవ్ అవుతూ వారు ఉంటూ సమాజానికి మనం ఏం మంచి చేయగలం అనేది కనుక ఆలోచన చేస్తే మెరుగైన సమాజం త్వరితగతిన ఏర్పడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఓల్డ్ ఏజ్ అనుకోండి, ఎందుకంటే కృష్ణమోహన్ గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి మా సభకు నమస్కారం. తర్వాత వారు మన ముఖ్య అతిథి శ్రీ బొప్పుడు కృష్ణమోహన్ గారి గురించి చెప్పాలి. ఇక్కడ మన పెద్దలకు అమావాస్యలో తర్పణం విడవడం అనేది బ్రాహ్మణులు అందరికీ సహజంగా జరుగుతున్న కార్యక్రమం. వారికి పిల్లలు లేరు అనేటువంటి ఇది లేదు. ఎందువల్లంటే పూర్వ విద్యార్థులు మొన్న ఒకసారి వారు ఒక గ్రూపుగా ఏర్పడి కొంతమందికి స్కాలర్షిప్స్ ఇచ్చారు పిల్లలకు. ఆ సందర్భంగా వాళ్ళందరూ మేము ప్రతి అమావాస్యకు ప్రతి సంక్రాంతి పండుగ రోజు మన శ్రీ హరినారాయణ గారికి అన్నపూర్ణమ్మ గారికి మేమే తర్పణాలు విడుస్తామండి అని చెప్పారు. ఇప్పటికీ వారి గురించి ఏ మన పుష్కరాలు జరుగుతున్నా మన అసోసియేషన్ తరఫున పంపించి మా ట్రస్ట్ తరఫున పంపించి ఆ దంపతులు ఇద్దరికీ జరగవలసిన కార్యక్రమాలన్నీ ట్రస్ట్ తరఫున జరిపిస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. తర్వాత ఈ శుభదినమున ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వదాన్యులు శ్రీ తుమ్మలపల్లి శ్రీ హరినారాయణ గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన గౌరవనీయ హానరబుల్ జస్టిస్ శ్రీ బొప్పుడు కృష్ణమోహన్ గారు ఫిబ్రవరి 5వ తేదీ 1965వ సంవత్సరంలో మన గుంటూరు నగరంలో జన్మించారు. వారి తండ్రి గారు కూడా లేట్ శ్రీ బిఎస్ఆర్ ఆంజనేయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా పనిచేసినారని చెప్పుటకు ఎంతగానో గర్వపడుతున్నాం. గౌరవనీయులు హానరబుల్ జస్టిస్ బొప్పుడు కృష్ణమోహన్ గారు గుంటూరు పట్టణంలోని ప్రముఖమైన మాజేటి గురవయ్య హై స్కూల్లో చదివి గుంటూరు పట్టణంలోనే ప్రముఖమైన ఏసీ లా కాలేజీ అనగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధమైనటువంటి ఆంధ్ర క్రిస్టియన్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించి పట్టా పొంది ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో 33/1989వ సంవత్సరంలో నమోదై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గౌరవనీయులు శ్రీ సి త్రివిక్రమరావు గారి వద్ద వృత్తిరీత్యా మెలకువలు నేర్చుకొని స్వతంత్రంగా అదే హైకోర్టులో 1993 నుండి ప్రాక్టీస్ చేశారు. అప్పుడు మనకు కంబైన్డ్ స్టేటు హైదరాబాద్లోనే హైకోర్టు ఉండేది. వారు పలు క్లిష్టమైన కేసులను తమ నైపుణ్యంతో వాదించి అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్ మన్ననలు పొందినారు. మన జస్టిస్ బి కృష్ణమోహన్ గారి ధర్మపత్ని శ్రీ బి వసంతలక్ష్మి గారు కర్ణాటక హైకోర్టు జస్టిస్ కెఆర్ ప్రసాదరావు గారి కుమార్తె అని చెప్పుటకు గర్వించుతున్నాం. శ్రీ జస్టిస్ కెఆర్ ప్రసాదరావు గారు కూడా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేసి ఉన్నారు. మన లార్డ్షిప్ శ్రీ జస్టిస్ బి కృష్ణమోహన్ గారు 1966 నుండి 1999 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ హోమ్ లా అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ గాను 2008 నుండి 2018 వరకు ఏపీ హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ గాను పలు సంస్థలకు లీగల్ అడ్వైజర్గా అనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, విఆర్ఆర్ లాజిస్టిక్స్, గతి లిమిటెడ్ మరియు స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఎన్ఆర్ఈడి క్యాప్కు పనిచేసి అందరి మన్ననలు పొంది ఉన్నారు. మన గౌరవనీయులైనటువంటి శ్రీ జస్టిస్ బి కృష్ణమోహన్ గారు ఆకుంఠిత జ్యేష్ఠతను గుర్తించి జనవరి 10, 2019వ సంవత్సరంలో ప్రభుత్వం వారు ఫస్ట్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నియమించగా ఆ పదవిలో కొనసాగుతూ మే నెల 2వ తేదీ 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమింపబడినారు. వారికి మా హృదయపు ఆహ్వానం పలికాం. వారు చాలా గొప్పగా ఈ విషయాన్ని గురించి మన యొక్క ధర్మాన్ని గురించి చెప్పినందుకు
వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా ఓర్పుగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దంపతి ఇద్దరిని భగవంతుడు ఆశీర్వదించుగాక. ఇంట్రడ్యూస్ చేశాక వారికి చిరు సన్మానం మల్లాది విష్ణు గారి చేత. Srimati Vasanta Lakshmi Garu to distribute the scholarships to the students. MBBS 4th year. Bulusu Sravya Maithili, MD. Upuluri Naga Nikita, BHMS 3rd year. Please come on to the dais. Please come on to the dais. Gottu Mukkala Hetumati, BHMS 4th year. Please come on to the dais. Rameswarapu Lakshmi Jahnavi, BAMS 1st year. Number 5, number 6, 7, 8, number 2, 9, 6, 10, 11, 12. Number ఏమైంది చెప్పాను Okay.
బయట అవుట్లుక్ మనకు వైర్లెస్లు ఉన్నాయిరా, దాంతో పని లేదు. ఇవి ఉన్నాయి. నేను క్లిప్ కనిపించలే రాత్రి పొద్దున్న చెప్తే ఎత్తితే కనిపించలే, టైం సరిపోదని 70 to 80. 70 to 80 అండి. 80 to 100. 70 to 80, 80 to 100. 70. 71. 70. 71. 71. 73. 72. 77. నీదమ్మా 79. 100 వరకు 100 వరకు వచ్చేసి 80 to 100. 82. 82 da. 83. 84. 85. 86. 87. 88. 89. 90. 91. 92. 93. 93. 94. 95. 96. 97. 98. 99. 100. One not 1 to 1 not 10 రెడీగా ఉన్నాయి. నూట ఒకటి 100 to 100 120 వచ్చేయండి. 100 to 120. నూట ఒకటి 102 103 120 to 150. 105 150 వరకు 107 108 109 10 11 12 13 14 15 16 17 18 19 150 to 170. 21 మీ యొక్క పేరెంట్స్ ని నెంబర్ చూసుకుని ఒక లైన్ ఉంచండి. చెట్టు మీద మీ పేరు సరిగ్గా ఉందో చూసుకోండి. చెట్టు మీద ఈ నెలైనా మీరు మార్చుకోవాలి. అందరూ లైన్ వాడమ్మా, అటెండ్ లైన్ వాడండి, అటెండ్. 119 119 ఎవరమ్మా? 120 121 122 123 124 125
126, 127, 28, 29, 30. నూట 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. హలో ఏ టైంలో? సాయంత్రం ఒక గంట ఖాళీ. 49, ఒక గంటన్నర టైం పట్టింది. ఇక్కడ వేరే ప్రోగ్రామ్కి వచ్చాను. ఒక గంట ప్రోగ్రామ్కి కళానికి కదా రెండింటి కూడా అవసరంలో ఒకటి 150, 51, రెండింటి కాడి నుంచి ఖాళీ. 52, 53, సరే సార్. 54, 55, 56, 57, 58, 59, 170, 71, 173, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 97, 98, 185, 186, 187, 188, 188 ఉన్నారా? 199, 190, 191, 200, 201, 202, 193, 194, 203, 195, 196, 197, 204, 190, 203, 198, 204, 205, 206, 207, 200, 208, 201, వైడ్ పెట్టేసి 209, 210, టోటల్ ప్రోగ్రామా 211, 212, వేరే వాళ్ళు ఎవరు చెప్తారు? 13, ఆయన వేరే 14, 15, 216, 216, 7,
208, 209, 217, 10, 218, ఇది 219, 220, 230, 221, 213, 22, 214, 23, 24, 25, 215, 26, 27, 216 ఎవరు? 217 Bro. 216 ఆ మీరు? Bro. 216. ఎంతమంది? 228, 229, 230, 219, ఉన్నారా రావాలి కొంతమంది 221, 230, 222, 31, వాళ్ళు నంబర్ బలుగుతారు డైరెక్ట్ 224, అది అక్కడ నంబర్ 32, 33, అక్కడ ఏ నెంబర్ ఉంది ఆ నెంబర్ పిలిచి వాళ్ళు 227, అక్కడ నెంబర్ కరెక్ట్ ఉంది అంటే ఆప్షన్ అయిన వాళ్ళకి 33, 34, 228, 229, 35, 36, 37, 238, 239, 240, 241, 241, 42, 43, 44. మా విద్యార్థులందరికీ విజ్ఞప్తి, దయచేసి మిక్స్డ్ చెక్కులు వెంటనే మీరు బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో వేసేసుకోవాలి. దయచేసి ఎవరు లేట్ చేయకండి, వెంటనే వేసేసుకోవాలి. రేపే వేసేసుకోండి అందరూ, ఎవరు మర్చిపోకండి. మళ్ళీ లేట్ అయ్యి మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ చెక్కులు తెలియటం కుదరదు. వెంటనే విద్యార్థులందరూ మీకు 253, 254, 255, 256, 257, 258, 259, 260, 261, 262, 263, 264, 265, 266, 267, 268, 269, 270, 271, 272, 273, 274, 275, 276, 277, 278, 279, 280, 281, 282, 283, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 294, 295, 296, 297, 298, 299, 300, 301, 302, 303, 304, 305, 306, 307, 310 నుంచి 350 దాకా ఎవరైనా ఉన్నారా?